శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసన్నపేట పట్టణంలో గల మారుతీనగర్ 1-2 వీధుల్లో మరియు లక్ష్మీనగర్ పరిధిలో సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనలోనే సాధ్యమని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసన్నపేట పట్టణంలో గల మారుతీనగర్ 1-2 వీధుల్లో మరియు లక్ష్మీనగర్ పరిధిలో సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనలోనే సాధ్యమని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసన్నపేట పట్టణంలో గల మారుతీనగర్ 1-2 వీధుల్లో మరియు లక్ష్మీనగర్ పరిధిలో సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనలోనే సాధ్యమని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసన్నపేట పట్టణంలో గల మారుతీనగర్ 1-2 వీధుల్లో మరియు లక్ష్మీనగర్ పరిధిలో సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనలోనే సాధ్యమని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసన్నపేట పట్టణంలో గల మారుతీనగర్ 1-2 వీధుల్లో మరియు లక్ష్మీనగర్ పరిధిలో సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనలోనే సాధ్యమని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు.